తేజస్ అంటే టాపిక్ రాగానే నాకు గుర్తొచ్చింది. సడెన్‌గా వాళ్ళు ఒక సూపర్ స్టార్స్ అయిపోయిన ఫీలింగ్ ఉంది నాకైతే. హ్మ్. అంటే మా కళ్ళ ముందు అలా తిరుగుతా ఉండి 'ప్రశాంత్ వర్మ' గారు గాని, 'తేజ సజ్జా' గారు డెఫినెట్‌లీ గాని సార్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న 'తేజ సజ్జా' ఏదైతే ఉన్నారో ఆయన కమింగ్ డౌన్ ద లైన్ ఒక 5 ఇయర్స్ తర్వాత హి విల్ బి ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ దిస్ నిజం. నిజం. అది ఇదేంటంటే ఇండస్ట్రీ. అంటే యాహ్! ఇప్పటికే ఆయన సూపర్ స్టార్, సూపర్ హీరో. కానీ డౌన్ ద లైన్ నేను ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాను. ఐ కెన్ సెన్స్ అనమాట. నాకు అర్థమవుతుంది. అంటే అంత మేము ప్యాషనేట్ స్క్రీన్ ఉంటాడు. మీద వాళ్ళు ఎట్లాగా ఆడుకుంటారనేది అర్థమైపోతది కదా! స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చెప్పేస్తదండి ఎవరిదైనా. హ్మ్. 'తేజ' గారిది సుమారు అసలు ఏ రేంజ్‌కెళ్తారనేది మనం ఊహించుకోవచ్చండి. నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను. హి విల్ బి ద నెక్స్ట్ మెగాస్టార్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఆయనకి అంత కేపబిలిటీ ఉందండి. ఓకే. ఆ రేంజ్ అంటే ఉందంటారు. ఎందుకంటే తను చూజ్ చేసుకునే సబ్జెక్ట్స్ కానీ, తను డీల్ చేసే విధానం కానీ, చాలా తనకున్న తెలివిగల్లోడు మెచ్యూరిటీ గదండీ! లెవెల్స్ కానీ చాలా తెలివిగల్లోడు గదా! చాలా తెలివి అనే మెచ్యూరిటీ. కంటే చాలా మెచ్యూరిటీ ఎక్కువండి. నేనంటుంది మంచి మెచ్యూరిటీ. మెచ్యూరిటీ. అంటే ఏ కంటెంట్ చేయాలి? కరెక్ట్. కరెక్ట్. ఏ కంటెంట్ ఏ డైరెక్టర్‌తో మాడాలి? అవును. అంటే నాన్‌సెన్స్ ఉండదు. కరెక్ట్‌గా తనకేం క్లారిటీ ఉంటుంది. క్లియర్ ఉంటాడు. అవును. ఇప్పుడు 'ప్రశాంత్ వర్మ' గారండి? ఆయన అంతే సిమిలర్. ఆయనకేం కావాలో క్లారిటీ ఉంటుంది మంచిది. హ్మ్. హ్మ్. లేదు మనం ఏదైనా సజెస్ట్ చేసినా కూడా హి విల్ బి ఓపెన్ ఫర్ ఇట్. ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నచ్చితే. ఎటువంటి హ్మ్. ఫిల్టర్స్ లేకుండా ఇది బావుంది. ఇదే చేద్దాం అని ఒప్పుకుంటారాయన. అది చాలా పెద్ద విషయం. కానీ ఒకసారి వీళ్ళకి సంబంధించి 'హనుమాన్' అనంగానే ఒక మిరాకిల్ జరిగింది 2024లో. అవును అన్ని సార్. పెద్ద సినిమాల మధ్యలో వచ్చి అవును. ఇదొక్కటే అలా కొట్టేసుకొని పోయింది. అసలెవరు ఊహించలేదు. అది దాదాపు 300+ క్రోర్స్ అవును. బడ్జెట్స్‌లో వచ్చింది. అప్పుడు మీ అందరూ ప్రిడిక్షన్ ఎలా ఉండే సార్? నేను డే మామూలు 1 చెప్పాను సార్. నేను ఎడిట్ టేబుల్ మీద చూసినప్పుడే అది 150 క్రోర్స్ పైన కలెక్ట్ చేస్తదని డే 1 చెప్పాను నేను. హ్మ్. అంటే అది చాలా మంది అతిశయోక్తి అనుకున్నారు. హ్మ్. ఆహ్, అంటే ఇయర్స్‌గా మనం ఇండస్ట్రీలో ఉండి మన ఎడిట్ టేబుల్ మీద చాలా ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. అవి ఏమవుతాయో తెలిసినా కూడా బయటకి చెప్పుకోలేము. బాగున్నప్పుడు చెప్పడానికి ఏమైంది అనిపించింది. అది నాకు నిజంగా నచ్చింది. అండ్ నేను దాన్ని నా స్కోర్‌తో ఊహించుకొని దాన్ని ఒక సార్ ఇది మినీ బాహుబలి అని చెప్పాను ఆయనకి డే 1 చూసినప్పుడు. ఓహ్! ప్రశాంత్ సరిగ్గా వాళ్ళు ఆహ్, కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అనుకునుండొచ్చు కానీ, తర్వాత నేను ఎప్పుడైతే ఫస్ట్ రీల్ చేసేసానో వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. ఎపిక్ స్టఫ్ గట్టిగా వర్కౌట్ అవుతోంది దీని మీద అని చెప్పి. అంటే ఒక్కొక్క ఫిల్మ్ ఒక్కోటి మనకు క్లియర్‌గా చెప్పేస్తది సార్. ఎడిట్ టేబుల్ మీద గనక మనం ఎటువంటి పోస్ట్‌లో వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వితౌట్ డీఐ ఏమీ లేకుండా ఒక నార్మల్ రఫ్ ఎడిట్‌తో కూడా మనం హై ఫీల్ అవ్వగలిగితే ఒక ఫిల్మ్‌ని హ్మ్. డెఫినైట్‌లీ అది 10 టైమ్స్ బిగ్గర్‌గా ఉంటదండి స్క్రీన్ మీద. సూపర్. అయితే ఎందుకంటే దానికి అదనంగా ఎడిట్ యాడ్ అవుతుంది. ఇంకా క్రిస్ప్ అవుతుంది. మంచి డీఏ యాడ్ అవుతుంది. బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా అడిషనల్ ప్రోగ్రెషన్సే కదా వాటికి. ఇప్పుడు 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 చేస్తున్న సినిమాల్లో ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్స్ అనంగానే టెక్నాలజీకి సంబంధించి బాగా అడాప్ట్ జేసుకోవాలి ఎప్పటికప్పుడు. మీరెలా అడాప్ట్ జేసుకుంటారు? అడాప్ట్ చేసుకునేదే సరే డే బై డే ఎవాల్వ్ అయిపోతూ ఉంటదండి. అది ఇంకా డే బై డే ప్రాసెస్. మనకి తెలియని కూడా తెలీదు. డౌన్ ద లైన్ మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే గనక హ్మ్. మన నెక్స్ట్ కమింగ్ అప్ ఎందుకు? ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పుడు మనం పనిచేసిన విధానానికి, ఇప్పుడు పనిచేస్తున్న విధానానికి అసలు సంబంధం లేదు. అవును. కరెక్ట్. 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 హ్మ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్ సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.